పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, హుజురాబాదు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పైన సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఆయన లీలల వీడియోలు ఉన్నాయి, రిసార్ట్స్గా చేంజ్ చేసినవో గా వీడియోలు ఉన్నాయి, కరీంనగర్ నుండి హైదరాబాద్కు కార్లో ఎవరితో పోయినో గా వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి యాంటీ ఛాంబర్ రూమ్లో చేసిన గా వీడియోలు ఉన్నాయి, ఏం చేసినావో సో గా వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు మాట్లాడిండు. మరి పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి ఆ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా ఒక్కసారి వీడియో చూద్దాం. గౌస్ అలం అనే వ్యక్తిని మీరు సస్పెండ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈ వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో కరీంనగర్ లో సిపిల్ గారు చేస్తున్న లీలలు, యాంటీ ఛాంబర్ లో చేస్తున్న పనులు, హైదరాబాద్ లో వచ్చి రిసార్ట్లు చేసిన పనులు, కరీంనగర్ నుంచి హైదరాబాద్ కి ఎవరెవరు కలిసి వచ్చిండ్రు వీడియోలు, అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఈయన వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్, ఏమైనా గౌసాలం ఏం చేస్తాడని వీడియోలు పట్టుకునే చూసుకుంటా పోయిండు. ఇదే సివిల్ సర్వీసెస్ కి రెస్పెక్ట్ తోని నేను ఆ వీడియోలు బయటికి పెడతలేను. నాకు సివిల్ సర్వీసెస్ అంటే రెస్పెక్ట్ ఉండి ఆ వీడియోలు బయట పెడతలేడట. ఎందుకంటే ఈయనకు గతంలో మహిళా గవర్నర్ ఉండే, మహిళా గవర్నర్ అంటే కూడా ఎంత రెస్పెక్ట్ తో మాట్లాడిండో మనం అందరం చూసినాం. ఇంకా వీడియో చూడాలి మిత్రులారా, తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఇమీడియట్ గా ఆయనని సస్పెండ్ చేస్తానో, ఆయన చేసిన తప్పులకే సస్పెండ్ చేస్తానో ఆ వీడియోలు బయట పెట్టను. మీరు ఇమీడియట్లీ డీజీపీ గారు గౌసాలంను సస్పెండ్ చేస్తే ఆ వీడియోలు బయట పెట్టాడు, లేకపోతే మాత్రం ఆ వీడియోలు బయట పెడతాడు. ఈయన ముచ్చట అదే. కాబట్టి మీరు ఇమీడియట్లీగా సస్పెండ్ చేయాలని ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఈయన ప్రాబ్లం ఏంటంటే గౌసాలం ఉంటే నాకు ఇబ్బంది అవుతాను అంటున్నది, నాకు అనిపిస్తా ఉన్నది మిత్రులారా. గౌసాలం ఉంటే ఈయన పప్పులు ఉడుకుతలేనట్టున్నాయి హుజురాబాద్ లా, దానికోసం ఈయన మాట్లాడేట అనిపిస్తా ఉన్నది. మీకు టైం ఇస్తున్నా, ఇలా ఫస్ట్ అసెంబ్లీ ఏదో మార్చ్ 16 16 రోజుల లోపల మీకు మాత్రం అది యాక్షన్ తీసుకోకపోతే అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్ సాక్షిగా, ముఖ్యమంత్రి సాక్షిగా, స్పీకర్ సాక్షిగా, మంత్రులు మొత్తము మంత్రుల సాక్షిగా అసెంబ్లీ లోపలనే నేను స్పీకర్ గారి టైం తీసుకోవాలి, ఆ వీడియోస్ బయట పెడతా. రా నీకు టైం ఇస్తా అంటాడు స్పీకర్. గౌలను సస్పెండ్ చేయమంటేనే ఇప్పటి వరకు సస్పెండ్ చేస్తలేడు. మీ అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నా, నేను రేపు ఆ వీడియోస్ బయట పెడితే పరువు పోయేది మీ ఐపీఎస్ ఆఫీసర్లదే, మీ ఐఏఎస్ ఆఫీసర్లదే, మీ ఇష్టం. నేను ముందే చెప్తున్నా, మీ ఐఏఎస్ ఆఫీసర్లది, మీ ఐపీఎస్ ఆఫీసర్ల పరువు పోతుంది నేను ఆ వీడియోలు పెడతా అంటాను. నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడితే మరి ఎమ్మెల్యేల పరువు, ఎంపీల పరువు పోతుంది. అందరిది ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఎంపీ అయితే ఏంది, ఎమ్మెల్యే అయితే ఏంది, ఐఏఎస్ అయితే ఐపీఎస్ ఏంది. తప్పు చేసిన పరువు పోతుంది. ఒక్కడు తప్పు చేస్తే ఐఏఎస్, ఒక్కడు తప్పు చేసిన ఐపీఎస్, ఒక్కడు తప్పు చేసిన అందరు పరువు పోతుందా? పాడి కౌశిక్ రెడ్డి నిన్ను హుజురాబాద్ ప్రజలు ఎమ్మెల్యేని చేసింది గౌసాలం లీలలు బయట పెట్టాలని కాదు. హుజురాబాద్కు ఏం అభివృద్ధి చేసినావు ఇవాటి వరకు? నువ్వు ఏదో హుజురాబాద్ అభివృద్ధి చేస్తావని చెప్పేసి నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు చచ్చిపోతావని బెదిరించి ఓట్లు వేయించుకుంటే ఆ ప్రజలు అయ్యో నువ్వు చచ్చిపోతావు, నీ కుటుంబం చచ్చిపోతుందని ఓట్లేసి నిన్ను ఎమ్మెల్యేని చెప్తే గౌసాలం వీడియోలు ఉన్నాయి, లీలల వీడియోలు ఉన్నాయి, హైదరాబాద్కు ఏ కార్లో పోయిండో గా వీడియోలు ఉన్నాయి, ఎవరితో పోయిండో, రిసార్ట్స్లో ఎవరితో ఉన్నాడో గా వీడియోలు ఉన్నాయి, యాంటీ ఛాంబర్ రూమ్లో ఏం చేసిండో గా వీడియోలు ఉన్నాయని గిసంటి వాటి కోసమా నేను ఎమ్మెల్యేని చేసింది? అసలు కేటీఆర్ ఎట్లా భరిస్తాడు, కేసీఆర్ ఎట్లా భరిస్తాడు, హరీష్ రావు ఎట్లా భరిస్తాడు, నిన్ను మీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా భరిస్తాంది? నిజంగా హుజురాబాద్ ప్రజలకు శని దరిద్రం నెత్తి మీదనే ఉన్నట్టున్నది. ఎందుకంటే ఈ దరిద్రుని ఎమ్మెల్యే చేసినందుకు. నెక్స్ట్ టైం ఎట్టి పరిస్థితుల్లో మీకు చెప్తున్నా, మీకు దండం పెడతానా, ఉరేసుకుంటా లేకపోతే మొత్తం కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతా అని వాళ్ళ కుటుంబము, వాళ్ళ మొత్తం వాళ్ళ తాతలు ముత్తాతలు అందరు వచ్చి కూర్చొని చెప్పినా కూడా మీరు ఒక్క ఓటేయకండి మిత్రులారా. ఏతే ఒక ఇట్లనే మీ వీడియోలు ఉన్నాయి, మా వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి ఈ యొక్క బ్లాక్ మెయిల్ దందాలు చేస్తాడు మనోడు. మిత్రులారా, నిజంగానే నీ దగ్గర వీడియోలు ఉంటే రిలీజ్ చేయాలి, కానీ అసెంబ్లీలో రిలీజ్ చేస్తే అసెంబ్లీలో నాకు అవకాశం ఇస్తారా? అవకాశం ఇవ్వకపోతే బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెడతాను. గదేదో ఇప్పుడే చేయొచ్చు కదా వీడియోలు. ఎందుకు వీడియోలు పెడతావు? ఎందుకంటే నీ దగ్గర ఏ వీడియో లేదు. నేను పోలీస్ కమిషనర్కు చెప్తా ఉన్నా, డీజీపీకి చెప్తా ఉన్నా, ఈయన దగ్గర ఒక్క వీడియో లేదు. దీన్ని బ్లాక్ మెయిల్ చేయడమే అంటారు. బ్లాక్ మెయిల్ కింద ఎన్ని సెక్షన్ల దాని సెక్షన్లలో లోపల నూకండి మీరు. తలకాయ నొప్పి, చాలా తలకాయ నొప్పి. ఈయన చూసి ఇంకో వాళ్ళు మాట్లాడతారు. పోలీస్ కమిషనర్ మీద చేయాల్సిన ఆరోపణలు ఏమునే గవి చేయాలి, ఫిర్యాదులు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయాలి. నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ గిట్టనే పనిచేసింది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. మీ ప్రభుత్వం అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు పోయినవి. నేను అందుకే చెప్తున్నా మిత్రులారా. సో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే అధికారులు పనిచేస్తా ఉన్నారు. అది జగమెరిగిన సత్యం. నిజంగానే నువ్వు మాట్లాడిన ఒకే ఒక మాట నాకు నచ్చింది. గవర్నమెంట్ వెహికల్స్ ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి హైదరాబాద్లో పెడతాను, అధికార దుర్వినియోగానికి పాల్పడతాడు, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి పాల్పడతానని చెప్పేసి నువ్వు డీజీపీకి కంప్లైంట్ చేయి. నీకు కంప్లైంట్ చేయ చేత కాకపోతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు.
అంటాడు. కానీ ఈ వీడియోలునే ఆ వీడియోలునే అంటే నీ దగ్గర ఏ వీడియోలు లేవు, బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతుంది. నిజంగానే నేను చెప్తున్నా కదా, పోలీస్ కమిషనర్ గారు ఇమీడియట్లీ కేసు బుక్ చేయండి. ఎందుకంటే బుక్ చేయండి, వీడియోలు ఉంటే బయట పెట్టమని చెప్పండి, వీడియో లేకపోతే లోపల నూకండి, కథం. ఏ వీడియోలు ఉంటాయి, ఎవడో వచ్చి చెప్తాడు గాలి మాటలు చెప్పగానే ఈ వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయి, ఆ రిసార్ట్స్ వేయండి, ఈసారి ఇదే పని. ఈ చెవులు కొరకటోళ్ళు ఉంటారు మిత్రులారా, చాలా డేంజర్. ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ శాఖలో ఏం ఆలోచిస్తారంటే, ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈయనకు ఈ సమాచారం ఎవరిచ్చిర్రు, ఏ పోలీస్ అధికారులతో ఈయనకు సంబంధాలు లేవు, దాని మీద విచారణ జరుగుతుంది, వాళ్ళు అవుట్. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు. నిజంగానే బ్లాక్మెయిల్ అవసరం లేదు, ఆయన వ్యక్తిగత విషయాలు బ్లాక్మెయిల్ కిందకి వస్తాయి. నిజంగానే ఆయన ఛాంబర్ లో ఏదైనా తప్పుడు పనులు చేస్తే వీడియో ఉంటే బయట పెట్టు, ప్రెస్ మీట్ పెట్టు, మేము కూడా టెలికాస్ట్ చేస్తాం, తప్పేమున్నది. ఉట్టిగా ఏదో బెదిరిస్తే పోలీసు వాళ్ళకి నా జోలికి రారు, రేపని చెల్లి సిపి నా జోలికి రారు, నేనంటే పోలీసు వాళ్ళు భయపడాలి, నా తెరువుకు రావద్దు, నేను ఎన్ని దందాలు చేసినా చూసుకుంటూ ఊకోవాలి, భయపడి నా దగ్గర రావద్దని నువ్వు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నది. సో మిత్రులారా, ముమ్మాటికి దీన్ని బ్లాక్ మెయిలింగ్ చేసే ప్రెస్ మీట్ గానే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో రాయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.